సెల్స్ అన్ని ఏర్పాటు చేసి ఆ వ్యవస్థను ఒక అభివృద్ధి పథంలో నడిపించడమే కాకుండా మన రాష్ట్రము తెలంగాణ కర్ణాటక ఎన్నో ప్రాంతాల్లో కూడా వీళ్ళు సంచరించి మొత్తం ఎక్కడెక్కడ మన వాళ్ళు ఉన్నారో ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఎన్నెన్ని ఇబ్బందులు ఉన్నాయి, చట్టసభల్లో కూడా మనమే ఒక ఎమ్మెల్యే గాను, ఎమ్మెల్సీ గాను, ఎంపీ గాను, మంత్రి గాను మన వాళ్ళకు కూడా ఒక ప్రాముఖ్యతని ప్రభుత్వాలు ఇస్తే కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. మరి ఈరోజు రావడానికి ముఖ్య కారణము 22వ తారీఖు ఈ నెల చేనేత గర్జన సభను విజయవాడ మంగళగిరిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభ ఎందుకు చేయవలసి వచ్చిందంటే మన చేనేత వ్యవస్థ కుదేరైపోతుంది. మరి కారణాలు ఏమంటే గుడి సరుకుల ధరలు పెరగడమైతేనేమి, మరి వ్యవస్థలో తయారైన సరుకులు అమ్ముకోలేకపోవడం ఒకటి, ఒకవేళ అమ్మితే దానికి జిఎస్టీ కూడా కట్టి ఆ డబ్బులు మరి రికవర్ చేసుకోలేకుండా పోవడము, దానికి చట్టబద్ధత కూడా లేకుండా పోవడము. ఉదాహరణకి నేను కొన్ని సందర్భాల్లో చెప్పినాను, ఒక దొంగ ఒక స్త్రీ పోతా ఉంటే మెడలో చైన్ పీక్కొని పోతే వాడిని ఐడెంటిఫై చేసి పట్టుకుంటే వాడి మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వాడిని లాకప్లో పెట్టి కొట్టి సెంట్రల్ జైలు పంపించి వాడిని శిక్షేసేటువంటి చట్టాలు ఉన్నాయి. కానీ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జిఎస్టీని మనకి వేసి కూడా దానికి చట్టబద్ధత లేదు. ఎందుకంటే పార్టీలు వస్తారు, మన వ్యవస్థ అంతా అప్పు ఇవ్వడంపైనే ఆధారపడింది. ఆ యొక్క బిల్లు వేసిన తర్వాత ఆ పార్టీ డబ్బులు ఇస్తాడా, ఇవ్వడా, ఐపీఎల్ ఇస్తాడా, లేదు ఫలాన్ని చూపిస్తాడా, ఒకవేళ వాళ్ళు గట్టిగా డిమాండ్ చేస్తే మన వాళ్ళు దెబ్బతినే పరిస్థితి కూడా గతంలో జరిగినాయి, భవిష్యత్తులో కూడా జరుగుతాయో లేదో అని చెప్పేసి ఒక అనుమానం కూడా ఉంది. మరి ఇటువంటిప్పుడు దీనికి చట్టబద్ధత అవసరమా లేదా? కేవలం ఒక చేతి దొంగతనం చేసేవాడికి అంత శిక్ష వేసినప్పుడు చట్టబద్ధత ఉన్న జిఎస్టీ కట్టి కూడా డబ్బులు వాపసు తెచ్చుకోలేనటువంటి దుర్గతి వ్యాపారస్తులకు ఉంది. మరి చట్టం ఎక్కడుంది? ఇవన్నీ కూడా మనము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా కానీ ప్రయోజనం లేదు. కాకపోతే ఇవన్నీ చేసుకోవాలనుకున్నాం, మనకే అవగాహన ఉంది ఇందులో, ఈ వ్యాపారంలో మనకే అవగాహన ఉంది. కాబట్టి ప్రభుత్వంలో కూడా కూడా ఒక ఎమ్మెల్యే అయితేనేమి, ఎంపీ అయితేనేమి, మంత్రి అయితేనేమి ఈ రకంగా మనం కూడా చట్టసభలో మన స్థానం కలిగిస్తే, మనం కూడా గుర్తిస్తే మన సమస్యలను మనమే పరిష్కరించుకునే విధంగా మనం చేసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ రాజకీయ నాయకులు అత్యల్ప కులాలైనటువంటి అధిక వర్గాల వారు మనమంతా విభజించి పాలించి ఈ రకంగా ఐక్యమత్యం కాకుండా రాజకీయ లబ్ధితో ఈ రకంగా చేసుకుంటూ పోతా ఉన్నారు. ఇదంతా రాజకీయ వేదికైతే కాదు, కానీ మన సమస్యలకి ఒక సొల్యూషన్ ఎత్తాలని చెప్పేసి చేనేత గర్జన అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మంగళగిరిలో ఇప్పటి వరకు మాట్లాడాలి. 5 కోట్లు విధులు ఇస్తానంటావు, ఏమిటని ఇప్పుడు కూడా మాట్లాడాలి. బాధాకరం. వాళ్ళు కూడా ప్రయత్నాలు చేశారు, చేయలేదని మళ్ళీ మనం అనుకోకూడదు. వాళ్ళు కూడా అనేక ప్రయత్నాలు చేశారు, కానీ అవ్వదు. అందుకోసం ఇక లాభం లేదని కానీ విసుగు చెంది విడివిడిగా 50 మంది, 100 మంది, 200 మంది వెళ్ళే కంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత వర్గాలన్నింటినీ కలుపుకొని ఒక పెద్ద ఎత్తున ఒక చోట కార్యక్రమం పెడితే తప్ప ఈ ప్రభుత్వాలు దిగిరావు. మన వైపు ఆలోచించమనే ఉద్దేశంతో పెట్టారు. అంతమా అంతేగాని ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. ఈనాడు మనకి కరపత్రం గతంలో ఇచ్చారో లేదో ఇప్పుడు తీసుకొచ్చాను కూడా, ఇస్తాం. అందులో 18 డిమాండ్లు ఉంటాయి. ఆ 18 డిమాండ్లో మొట్టమొదటి అంశాలుగా చూసుకుంటే ప్రయారిటీ ప్రకారం చేనేతకు జిఎస్టీ తీసివేయాలి. చేనేత జిఎస్టీ ఎందుకు తీసాలి? అన్నిటికీ తీసింది, అన్నిటికీ ఉంది, దేశంలో అన్నిటికీ ఉంది జిఎస్టీ. ఆఖరి మనకు కడుతోకునే పేస్ట్ దగ్గర నుంచి, షాంపూ దగ్గర నుంచి, పిల్లలు తినే బిస్కెట్ల దగ్గర నుంచి, పాల దగ్గర నుంచి కూడా జిఎస్టీ.
ఇందులో మరి 12% వేస్తారు. ఇంకా తగ్గమని ఇక మీకు తెలుసు, మీకైతే మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది వేస్తారు. అసలు జిఎస్టీ ఎందుకు వేయాలనేది మన పాయింట్. బ్రిటిష్ కాలంలో కూడా లేదా మన జిఎస్టీ? చాలా మంది ఇక్కడ అందరూ తెలుసు, బ్రిటిష్ కాలంలో కూడా జిఎస్టీ లేదు మన చేనేతకి. ఆ రాజ్యాంగంలో ఆర్టికల్ 43 ప్రకారం గ్రామీణ కుటీర పరిశ్రమల జాబితా ఏదైతే ఉంటుందో ఆ జాబితాలో చేర్చారు కనుక మనకి జిఎస్టీ లేదు. ఇటీవల కాలంలో గవర్నమెంట్, అది ఏ గవర్నమెంట్ అనేది మేము చెప్పం, ఇక్కడ వేదిక రాజకీయ వేదిక కాదు కాబట్టి జిఎస్టీ వేశారు. మనం వ్యాపారాలు చేసుకోవాలా? ఒక్కొక్క చీరకి, కాటన్ చీరకి 100 రూపాయల దాకా జిఎస్టీ పడుతుంది. నూనె దగ్గర నుంచి, రంగుల దగ్గర నుంచి, జరీ దగ్గర నుంచి. ఈ తట్టుకోలేక పౌర్ణం వచ్చింది మనకి. ఈ తాగిడి తట్టుకోలేక పౌర్ణం వచ్చింది. పౌర్ణం వచ్చిన తర్వాత చేనేత కార్మికుడు అల్లాడిపోతా ఉన్నాడు. ఇద్దరు కూడా దానిలో వెళ్ళాల్సిన పరిస్థితి. సరే అది కూడా బాగుందంటే దాన్ని మించిన వ్యవస్థ కూడా వస్తుంది. అదొక దర్శకుడు ఇప్పుడు మళ్ళీ పౌర బంగాళ వాళ్ళు అల్లాడిపోతారు. తొందరలో అంటే ఫిబ్రవరి 22వ తేదీ చేనేత గర్జన, సింహ గర్జన, చేనేత గర్జన, ఆవేదనతో కూడిన సింహ గర్జన కోసము మనం అందరము చెలో మంగళగిరిలో కలిసి ఎదుగుతాము. మన బండారు ఆనంద ప్రసాద్ గారు, పిల్లలమారి నాగేశ్వరరావు గారు, మరియు ఇంతవరకు తెలుగుదేశం టీవీకి నరసింహులు గారు, ఇంకా వేరే ఊళ్ళ నుంచి వచ్చిన సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సోదరా, మన చేనేత గర్జన అనేది బహుశా ధర్మారంలో మన చేనేతకు సంబంధించింది అనుకుంటున్నారు. కానీ ఎక్కడైనా చేనేతలు చెరుముదులుగానే కనిపిస్తున్నారు. ఇది పార్టీలకు అతీతమైన గర్జన. ఇది ఏ తెలుగుదేశం పార్టీకో, ఏ వైసీపీకో, ఏ బీజేపీకో సంబంధించినది కాదు. చేనేతలు ఎక్కడైనా ఉండొచ్చు. ఆ చేనేతలు బీజేపీలో ఉండొచ్చు, వైసీపీలో ఉండొచ్చు, ఎక్కడ కాకుండా చేనేతలుగానే ఉండి ఉండొచ్చు. పార్టీలకు ఈ చేనేతల ఆవేదన కోసము గర్జించబోతున్న ఆ సభను ఏదో ఒక పార్టీ పరంగా చేస్తున్నారని చెప్పుకోవడం తప్పు. మనకి సమస్యలు ఉన్నాయి కదా, మన సమస్యలను మనము ఏదో రూపేనన్నా చెప్పవలసిన అవసరం ఉంది కదా. దానికోసము మన సోదరులు భారీగా రేపు 22వ తేదీ ఫిబ్రవరి 22 మంగళగిరిలో మన ఆవేదనని, మన డిమాండ్లని, మన అవసరాలని, మనము ఉన్న నిస్సహాయ స్థితిని తెలియజేస్తూ రేపు రొద్దున మనకు కావలసిన డిమాండ్ అని కోరేదానికే చేస్తున్న సభ ఇది. కాబట్టి కనీసం ఇక్కడంటే తక్కువ మంది, ఏదో కొన్ని కారణాంతరాల వల్ల తక్కువ మంది కలుస్తున్నాము. ఆ సభకు మనము ధర్మారంలో 70% చేనేతలు ఉన్నాము. ఎవరందుకు వాళ్ళు ఏదో ఇంటి అవసరాలు అంటే బాగా ఉన్న మాస్టర్ వీవర్స్ గురించి చెప్తున్నాను. పాపం కార్మికుల గురించి మాట్లాడితే చాలా తప్పు చేసిందని అవుతారు. వాళ్ళకి ఈరోజు భోజనాన్ని కూడా గడవలేదని చూస్తున్నాను నేను. ఎందుకంటే చేనేతలు మగ్గాలు చుట్టి పెట్టినారు. ముడిసరుకు పెరిగినందువల్ల వాళ్ళకి ఎవరు గనీలు సరికి ఇవ్వడం లేదు. మగ్గాలు కొన్ని రోజులు చుట్టి పెట్టండి అయ్యా అని చెప్పినారు, చుట్టి పెట్టినారు. వాళ్ళు 40 సంవత్సరాలు పైబడిన తర్వాత పవర్లు మగ్గం కూడా నేయలేరు వాళ్ళు. అది వాళ్ళ దీనమైన స్థితి. ఎంగుకుండే వాళ్ళు మాత్రమే పవర్లు తీర్చగలుగుతారు. కాబట్టి పవర్లు వాళ్ళు ఏడవలేకపోతున్నారు. కానీ నేలేకుండా ఇట్లా చేనేత మగ్గాలు నేయలేకపోకుండా చాలా దీనమైన స్థితిలో ఈ పొద్దు మనం వీవర్స్ ఉన్నారు. వీవర్స్ అనేది మన మూలాలు, చేనేత రంగానికి మూలాలు. వాళ్ళు కంటికి కనిపించని మూలాలు. వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవును, గవర్నమెంట్ డిమాండ్ చేద్దాము. నేను కూడా తెలుగుదేశం పార్టీలో సీనియర్ మోస్ట్ కార్యకర్తలు.
నేను ఈ మా చేనేతల కోసము ఆ మీటింగ్లో అటెండ్ కాకూడదు అనేది కల్లా. నా చేనేతలు బేసిక్గా నేను చేనేత కులాన్ని పుట్టినదాన్ని. చేనేత తరఫున పోయి అక్కడ నా వాయిస్ వినిపిస్తాను. అందరము కలిసి కట్టుగా సాధనగా మనం కలిసి కట్టుగా పోరాడకపోతే మనం ఏమీ సాధించుకోలేము. ఏ గవర్నమెంట్ అయినా ఉన్న గవర్నమెంట్ దగ్గర డిమాండ్ చేయక తప్పదు. చేయలేదా రేపు ఓటు వేయమని కూడా బెదిరించబోతున్నాము. మనం రాష్ట్ర వ్యాప్తంగా 6 to 7% మెంబర్స్ ఉన్నాము. ఓట్లు వేయము, మమ్మల్ని ఎవరు ఆదరిస్తే వాళ్ళకే ఓట్లు వేస్తామని చెప్తాము. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ చేనేతలు ఆదుకుంటుందని భావిస్తున్నాను. ఎందుకంటే ఎంతైనా అది నా పేరెంట్ హౌస్, వాళ్ళ గురించి నేను తక్కువ మాట్లాడను. కానీ అక్కడ కూడా పార్టీ ముందర కూర్చొని గొడవలు చేస్తాము, గలాట్లు చేస్తాము, హర్తాలు చేస్తాము. మా వ్యూవర్స్ సాధన, మా వ్యూవర్స్ కోరికల సాధన కోసం ఎంత దూరమైనా పోదాము. చివరి బ్రహ్మాస్త్రము అయ్యా వదిలాన్ని జరగకుండా మేము ఇంత హీన స్థితిలో ఉండిపోతే రేపొద్దున ఓటు కూడా వేసుకోలేమయ్యామని అని కూడా చాలా నెమ్మదిగా ఆవేదనపూర్వకంగా తెలియజేస్తాము. నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను. దయచేసి మీరు మీ పక్క వాళ్ళకి ఏ రూపాయలు సహాయం చేస్తారో నాకు తెలియదు. మొత్తానికి ఎక్కువ మంది వ్యూవర్స్, ఎక్కువ మంది మాస్టర్ వ్యూవర్స్ మన సమస్యల పోరాటం కోసం పడిపోతున్నాం. దయచేసి కలిసికట్టుగా రండి, రాలేని వారికి సహాయం చేయండి. అందరూ రండి, తప్పక మనము దాన్ని జయప్రదం చేసుకుందాము. దాని ఇంపాక్ట్ సోదరులకు తెలుసు, దాని ఇంపాక్ట్ తప్పక ఉంటుంది. గవర్నమెంట్ దిగు వస్తుంది, మన కోరికల సాధన తప్పక జరుగుతుందని ఈ సమావేశంగా నేను భావిస్తున్నాను. తప్పక జరుగుతుందని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్స్ లాట్. ఇక్కడ ఉన్నవాడితో సంప్రదింపులు జరిపి ఇక్కడ 3-4 సమావేశాలు ఏర్పాటు చేసి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా మంచి అనుభవం ఏర్పడింది. అనుభూతులు నెమరు వేసుకుంటా ఉంటే ఒకసారి చాలా సంతోషంగా ఉంటుంది. దాని వెనక అంతులేని ఆలోచన, భయంకరమైన బాధ కూడా ఉంది. ఒక మహోత్సవంగా 30,000 మందితో బహిరంగ సభ ఏర్పాటు చేద్దామని ఈ సమాజాన్ని మొత్తం చాటి చుట్టిన తర్వాత ఆ సభ జరగకుండా నిర్వీర్యమైపోతే జరిగే నష్టం ఈరోజు నాకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడున్న ఖాళీ కుర్చీలు, ఆ రోజు మొత్తం హాల్ మొత్తం కుర్చీ వేస్తే కుర్చీ ఖాళీ లేకుండా వెనక కూర్చున్న పరిస్థితి. దాంట్లో ఈరోజు సగం కుర్చీలు వేస్తే ఆ వేసిన సగం కుర్చీలో సగం ఖాళీ ఉన్న పరిస్థితి. ఒక వ్యవస్థను మనం ముందుకు తీసుకెళ్ళడానికి సమాజానికి ఒక సమాచారం చెప్పి ఒక మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకోలేకపోతే జరిగే నష్టం ఎలా ఉంటుందని ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఇదే కాదు, ఆ రోజు సభ జరగకపోవడంతో ఒక శాసనసభ్యుడికి చేనేత శాఖ మంత్రి పోయింది, మంత్రి పదవి పోయింది. ఈ రోజు మనం పెట్టిన 18 డిమాండ్లో ఎన్నో కొన్ని డిమాండ్లు ఇప్పటిగా పరిష్కారమై ఉన్నాయి. ఏ పార్టీ అయినా ఎన్ని ముందు హామీ ఇచ్చే ముందు వీళ్ళు 30,000 మందితో ఒక సభ నిర్వహించారు, వీళ్ళకి ఇచ్చే ముందు మాట మనం కాడకుండా ఖచ్చితమైతేనే ఇవ్వాలనే భావన రాజకీయ పార్టీలో కలిగేది. ఒకళ్ళు ఇచ్చుంటే ఇప్పటికే నెరవేర్చేవాళ్ళు. ఈరోజు మనం పోరాటం చేసిన పరిస్థితి వచ్చేది కాదు. ఎంత నష్టపోయామో ఆలోచించండి. ఆ పరిస్థితి మళ్ళీ మనం తీసుకురావాలన్నా జనం మనల్ని నమ్మని పరిస్థితి. ఇది కూడా అంతే. అయినా బాధ్యతగా ఎట్లాగైనా అది నిర్వహించాలి. రాష్ట్రంలో ఉన్న చేనేతకు న్యాయం జరగాలి. చేనేత వృత్తి మళ్ళీ బతకాలి. చేనేత ఆత్మగౌరవం కాపాడాలని చెప్పి మొండిగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీరు ఆశీర్వదిస్తే, మీరు నమ్మితే, చేనేత పరిశ్రమ నిలబడాలని మీ మనసులో ఉంటే, చేనేత కార్మికుల సంక్షేమం జరగాలని మీరు అనుకుంటే, మన ఆత్మగౌరవం నిలబడాలంటే దీన్ని విజయవంతం చేసే బాధ్యత మీరు అందరూ తీసుకుంటారు, తీసుకోవాలి కూడా. రాజకీయ పార్టీ ప్రస్తావన అప్పుడు ఇద్దరు చేశారు, ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కాలేదు.
నేను ఏ పార్టీలో ఉన్నానో ఆ పార్టీ ప్రభుత్వాన్ని నిర్వహిస్తూ ఉంది. ఏదైనా చర్యలు చూపెడితే మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ సభ అనుకుంటారని చెప్పి సభని నిర్వహించేస్తే వాడు చేనేత అనుకూల చేనేత ద్రోహులో ఒకసారి ఆలోచించాలి. నేను ముక్కుసుడిగా మాట్లాడుతూ ఉన్నా. ఈ పార్టీలో ఉన్న వ్యక్తులు ఇప్పుడు ప్రభుత్వం నుంచి వ్యతిరేకిస్తే రేపు రాబోయే పార్టీ మా పార్టీగా వ్యతిరేకంగా సభ నిర్వహిస్తారని వాళ్ళు వ్యతిరేకిస్తే చేనేత సభలు మనం ఎప్పుడు పెట్టుకుంటాం? ఏ పార్టీలో ఉన్నప్పుడు మనం సభ పెట్టుకోవాలి. సాధ్యమయ్యే పని అది. మనం ఎప్పుడు సభలు పెట్టుకోవాలా, సభలు పెట్టుకోవాలా వద్దా, సభ ఎక్కడ పెట్టాలని కూడా మన చేనేత కులానికి సంబంధించిన ఇతర రాజకీయ నాయకులు నిర్దేశిస్తూ ఉంటే మన హక్కులేంటి, మన అధికారం ఏంటి, మన ఆత్మాభిమానం ఏంటి, మనమేంటి? కులంలోనా, పెరిగింది చేనేత వృత్తిలోనా, పోయేటప్పుడు చేనేత కులం పేరుతో పోతా ఉంటాం. ఎప్పుడు వచ్చింది రాజకీయ పార్టీ మనకి? చనిపోయినప్పుడు ఏ రాజకీయ పార్టీలో ఉంటామో తెలియదు, అసలు రాజకీయాల్లో ఉంటామో లేదో కూడా తెలియదు. పుట్టినప్పుడు రాజకీయ పార్టీలో పుట్టామా మనం? చేనేత కుటుంబంలో పుట్టాం, చేనేత కులంలో పుట్టాం. ఏంటి ఆలోచనలు, ఏంటి విధానాలు? చేనేత ముందుకెళ్ళమంటే ఎలా వెళ్తారు, ఎందుకు వెళ్తారు, ఎవరు ప్రయాణిస్తారు? ఇక్కడ సామాజిక వర్గాలు ఇటువంటి సముచిత భావాలతో మనం ప్రయాణం చేస్తూ ఉంటే పక్కన ఇతర సామాజిక వర్గాలు ఏదో మనం చూసి నవ్వుకుంటూ దొరికేదో శరీరాన్ని మన దగ్గర మనం తొక్కుకుంటూ నడవరా? అప్పుడు ఎంత జనం వచ్చారు, ఎంత కిక్కిసిపోయింది, ఎంత కోలాహలంగా, ఎంత సంతోషంగా సభ నిర్వహించుకున్నాం. ఏది ఒక సభ నిర్వీర్యం జరిగిన నష్టం ఏ పాటితో చూడండి ఒకసారి. ఇతర సామాజిక చెప్పి మనం ఊరూరికి బతులాడి మీకోసం చేస్తా ఉన్నాం, మన జాతి గౌరవం కోసం చేస్తా ఉన్నాం. రండి అంటే సవాక్ష కారణాలు, సవాక్ష ప్రశ్నలు మనకు సంధిస్తా ఉన్నారు. ఏ బాధ్యత లేదా? అందరి బాధ్యత కాదా చేనేత రక్షించడం? మన ఆత్మాభిమాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద లేదా? రేపు మళ్ళీ ఆ సభ నిర్వీర్యమైతే, ఇక్కడ బహిరంగ సభ నిర్వీర్యమైన దానికి చూసే నష్టాన్ని 10 రెట్లు చూడవలసిన పరిస్థితి వస్తుంది. అయినా నిర్వహించి తీరాలి. ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా చేనేతల హక్కుల కోసం, చేనేతల న్యాయమైన డిమాండ్ కోసం పోరాడుతూనే ఉండాలి, మాట్లాడుతూనే ఉండాలి, అడుగుతూనే ఉండాలి. కలిసి వచ్చేవాడే కలిసి వస్తారు. చేనేత మీద అభిమానం కూడా కలిసి వస్తారు. చేనేత పుట్టకుండా కలిసి వస్తారు. ఎంతమంది వచ్చినా ఇది మాత్రం చేయగలుగుతారు. 2000 మంది వచ్చినా, 3000 మంది వచ్చినా, 10,000 మంది వచ్చినా ఇది మాత్రం జరిగి తీరాలి. ప్రభుత్వానికి ప్రసిద్ధి తీరాలి. ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా రాజకీయ పార్టీ పరంగా నేను మాట్లాడలేదు. ఇలాగే మనం నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే, మనలో చైతన్యం లేకపోతే, ఆల్ ఇండియా హ్యాండ్ పోటీ రద్దు చేసినప్పుడు మనం సైలెంట్ గా ఎలా ఉన్నామో అలాగే మనం ఉంటే రేపు చేనేత మంత్రుల శాఖను కూడా రద్దు చేస్తారు. ఏం ప్రశ్నించాం మనం? రాజ్యాంగబద్ధంగా కేంద్ర ప్రభుత్వం మనకి ఇచ్చిన ఆల్ ఇండియా లేబర్ ఫెడరేషన్ రద్దు చేస్తే మనం ఏమైనా దెబ్బలాడామా, గొడవ పడ్డామా, రోడ్డు మీదకి వచ్చామా, ప్రభుత్వాన్ని ప్రశ్నించామా? మంత్రిత్వ శాఖను కూడా మగ్గాలు తగ్గిపోతా ఉన్నాయి. 1,00,000 కొద్ది మగ్గాలు వేలలోకి వచ్చిన మగ్గాలు 100లోకి వచ్చాయి. 100లో ఉన్న మగ్గాలకు వేలలో అధికారులు, చేతబద్యాలు, ఒక మంత్రిత్వ శాఖ అవసరమైన ఒక క్యాబినెట్ డెసిషన్ తీసుకుని గవర్నర్ ఆమోదం పంపిస్తే అవుట్ చేనేత మంత్రిత్వ శాఖ. మన ఉనికి అయిపోతుంది, మన ఆత్మహత్య అయిపోతుంది. ఎవరైనా ప్రశ్నిస్తే మీకు అసలు కనీసం మీకు అవగాహన ఉందా, మీకు మీ మంత్రిత్వ శాఖ మీరు ఎక్కేశారా బాబు, మీరు ఎక్కడో ఉంటారు, ఎవరైనా ఇతర సామాజిక వర్గాలు మన ప్రశ్నిస్తే కలెక్టెట్టుకుంటాం. మన వ్యాపారం చేసి కష్టపడి డబ్బులు పేర్చిన ఇనపెట్టు మన తల మీద పెట్టుకోవాలా? సగం ముందులో మద్దతు చేస్తున్న ఆ బోధులపై మన తలపెట్టి పాట పెట్టుకోవాలా? ఎందుకంటే మనం జీవించి అర్థమేంటి? ఎవరి చేతుల్లో రాజ్యాధికారంలో వాళ్ళే గౌరవపడతారు సమాజంలో. ఏ సామాజిక వర్గంలో రాజులు ఉంటారో ఆ సామాజిక వర్గానికి విలువది సమాజం. రాజులు అంటే పాలకులు. పోటీలో నిలబడి చావైనా
అంతిమంగా లక్ష్యం చేయడం వరకు పోరాడేవాడు ముఖంలోనే రాజస్వం కనపడుతుంది. అటువంటి రాజస్వం వ్యక్తికే ఈ సమాజం వ్యవస్థ గౌరవిస్తుంది. రాజస్వం మన ఇంట్లో కూర్చుంటే రాదు, రాజస్వం ఎవరు పెట్టాలని రాదు. ఒక పట్టుదలతో, ఒక దీక్షతో వ్యవస్థ కోసం నేను పోరాడతానని చెప్తే ఆ వ్యక్తిలో రాజస్వం ఉంటుంది. చావైన ఏమైనా ఓడిపోయిన వ్యక్తులు కూడా రాజస్వం ఉంటుంది. నిజాయితీగా పోరాటం చేసి ఓడిపోయినా సరే అటువంటి రాజస్వం కోసం మనం ఆలోచించాలి. కానీ ఎవరికెందో బలైపోతూ 70,000 మంది 80,000 మంది మన సామాజిక వర్గంలో ఉన్న 2,000 మంది 3,000 మంది మనల్ని ఏళ్తా ఉంటే వాళ్ళ గుమ్మాల దగ్గర మన కాపలా కాస్తా ఉంటే ఎందుకు? మన కోసం పుట్టిన శాఖ చేనేత మంత్రిత్వ శాఖ, చేనేత పరిశ్రమను ఉత్తరం కోసం పుట్టిన శాఖ చేనేత మంత్రిత్వ శాఖ, చేనేత కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన శాఖ చేనేత శాఖ. ఎవరో శాఖ తీసుకున్నారు, ఎవరికి ఇచ్చారు ఆ శాఖ? ఇంతమంది ఉండి 18 చేనేత కులాలుగా 26 రాష్ట్రాల్లో రాష్ట్రం అంతా విస్తరించున్నాం. మేము 10%, 20%, 60 లక్షలు, 30 లక్షలు, 70 లక్షలని ఒకరికొకరు మొత్తం లేకుండా చెప్పుకుంటా ఉన్నాం. మనకి దక్కకుండా, మనకి ఇవ్వకుండా, మనకంటే తక్కువ సంఖ్యలో ఉన్న కులాల వారికి ఆ శాఖ ఇస్తా ఉంటే మన శాఖకు సంబంధించిన చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మన గుమ్మాల దగ్గర కాపలా కాస్తూ ఉంటే మనకు సిగ్గని చెప్పలేదా? సిగ్గుపడాల్సిన అవసరంగా లేదా? బాధ అనిపించట్లేదా? అధీనంలో కొన్ని 100 కోట్లు ఉన్నాయి. తాయి కోట్లు ఉంది, టొబాకో కోట్లు ఉంది, రబ్బర్ కోట్లు ఉంది, లెదర్ కోట్లు ఉంది, ఇక అనేకమైన కోట్లు ఉన్నాయి. కానీ వాళ్ళు తొలగించిన ఒకే ఒక కోర్టు ఆల్ ఇండియా వ్యవస్థ, ఆల్ ఇండియా హ్యాండ్ కోర్టు. ఎందుకు? చేనేతలు రద్దు చేసినా ఎవరో రోడ్డు మీద వచ్చేవాళ్ళు, మనం ప్రశ్నించేవాళ్ళు లేరు. అదే ఇతర కోర్టులు ఏదైనా రద్దు చేస్తే కాయ కోర్టు కేవలం కేరళ రాష్ట్రానికి మాత్రమే పొందిన కోర్టు అది. కాయ కోర్టు రద్దు చేస్తే కేరళ ప్రభుత్వం తిరుగుబాటు చేస్తారు కేంద్ర ప్రభుత్వం మీద. అక్కడ కొబ్బరి రైతులు తిరుగుబాటు చేస్తారు, భయం వాళ్ళంటే. టొబాకో రద్దు చేస్తే గుంటూరు పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు అనుకుంటారా? తిరగబడతారు, భయం అది రద్దు చేయాలంటే. టొబాకో రద్దు చేస్తే గుంటూరు పల్నాడు జిల్లాలో, ప్రకాశం జిల్లాలో ఒకే ఒక సామాజిక వర్గం వెళ్ళి ఢిల్లీ వెళ్ళి మన పోటీ మన తిరిగి తెప్పించుకోవాలి సత్తా ఉందా సామాజిక వర్గానికి? ఆ సామాజిక వర్గం జోలికే రద్దు చేసి చేనేతలో ఎప్పటికీ ఐక్యంగా ఉండరు, ఎప్పుడో ఒక యాక్షన్ మాన్య చేయరు. ఇది వీళ్ళకి సంబంధించి ఏం చేసినా వీళ్ళు ప్రశ్నించిన భావంతో మనకు తీరని అన్యాయం చేస్తూ ఉన్నారు. అన్యాయం చేస్తున్నా మనం తలంచుకుని మనం అలాగే ప్రయాణం చేస్తానే ఉన్నాం. ఎంతకాలం ఇది? 203 కోట్లు చేనేత సహకార సంఘానికి గత ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా కల్పించిన 5 పథకాలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిపి కొన్ని పథకాలు కూడా ఉన్నాయి. పథకాల తాలూకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకు ఇవ్వాల్సిన బకాయి, సహకార సంఘానికి ఇవ్వాల్సిన బకాయి 203 కోట్లు. ఎన్నిసార్లు అడిగినా, ఎంతమందిని, ఎన్ని ప్రభుత్వాలు మారినా అడిగినా మనకు రూపాయి వెళ్ళొచ్చట్లేదు. అడగకుండానే రాష్ట్రానికి 600 కోట్లు జమ చేశారు. అది బకాయి కాదు, తీసుకోండి అని చెప్పి ఇచ్చారు. మీరు ఉంచుకోండి ఈ డబ్బులు. మన బకాయి ప్రభుత్వం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళ డబ్బులు ఇవ్వడానికి ఖజానాలో డబ్బులు ఉంటాయి. మనం అడిగితే ఆర్థికపరమైన ఇబ్బందులు చెప్తా ఉన్నారు. ఆటో కూడా 250 కోట్లు వేశారు, వాళ్ళకి ఇవ్వడానికి డబ్బులు ఉంటాయి ఖజానాలో. మనం అడిగితే ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉంటుంది, వెయిట్ చేయండి అంటున్నారు. ఇది మనకు అర్థం కావట్లేదు. ఇది తెలియట్లేదా మనకి? సహకార సంఘాలకి ఎన్నికలు నిర్వహించిన తర్వాత పాలక వర్గాలు ఏర్పడితే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాయని గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు పాలక వర్గాలకు ఎన్నికలు నిర్వహించిన పరిస్థితి, ప్రశ్నించకూడదని. వాళ్ళే ఎవరో ఒక స్పెషల్ ఆఫీసర్ పెడితే అడిగే పనే ఉండదు. స్పెషల్ ఆఫీసర్ ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరం అడగలేదు. పాలకవర్గం ఏర్పడితే పాలకవర్గం ప్రశ్నించాలని ఎన్నికలు నిలుపు చేసిన పరిస్థితి.
అయినా మన వ్యవస్థలో చలనం లేదు. అనేకమైన సమస్యలు ఉన్నాయి. అన్నిటికి మించి మన ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. చేనేతలు కూడా ఒకసారి మంగళగిరిలో 10,000 మంది ర్యాలీ చేశారు, 15 మంది గుంపుడేరని చెప్పి రాష్ట్రం మొత్తం ఒకసారి చేనేత వైపు చూస్తే మనకు గర్వకారణం కాదా? అది ఏ ఎమ్మెల్యే అనేది మనం వెళ్తే మనకు గౌరవం కూడా ఎవరి కాలం విడివిడిగా ఉంటామని వాళ్ళకి తెలిసి ఎప్పుడు కలవరని మనల్ని చిన్న చూపు చూస్తూ కించపరుస్తూ వాళ్ళ పప్ప గడుపుకుంటా ఉన్నారు. శాసన మండలిలో 5 కోట్లు రిలీజ్ చేశామని చెప్పి చేనేత శాఖ మంత్రి ప్రకటన చేస్తే మన చేనేతలు శాసన మండలిలో ముగ్గురిని కూడా అమ్మా ఎక్కడ రిలీజ్ చేశావు, ఎప్పుడు రిలీజ్ చేశామని అడగని పరిస్థితి. ప్రతిపక్షంలో ఉన్నవారు కూడా పాలకపక్షం మంత్రి ప్రకటన చేస్తే ప్రతిపక్షంలో ఉన్న మన చేనేత నాయకులు కూడా ప్రశ్నించిన పరిస్థితి. ఎంత దౌర్భాగ్యం ఇది! ఎప్పటికీ మన సమస్యల పరిష్కారం అవుతుంది. ఎప్పుడు మన బలమేలు కూడా చేసుకుంటాం, ఎప్పుడు మన ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తాం. దానికోసమే ఒకసారి ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా రాష్ట్రంలో పరిణించి ప్రతి ఒక్కరికి వివరంగా చెప్పి కనీసం అర్థం చేసుకున్నాడు. కొంతమంది ఉంటారు, కొంతమంది అన్ని ప్రాంతాల్లో కలిపితే ఎక్కువ మంది అవుతారు. ఎక్కువ మందితో వచ్చేవాడితో కార్యక్రమం నెరవేర్తామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతారు. మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తా ఉన్నాం, దయచేసి రండి, మీకోసం రండి, మన చేనేత వృత్తి పరీక్ష కోసం రండి, చేనేత జాతి గౌరవం కోసం రండి. ఎవరికి ఉపయోగం దీంట్లో తిరిగితే? వ్యవస్థకు ఉపయోగం, వ్యవస్థను రక్షించడం కోసం, భవిష్యత్తులో చేనేత మంత్రిత్వ శాఖకి సజీవంగా ఉండడం కోసం, అవసరమైతే ఆల్ ఇండియా హ్యాండ్ పునరుద్ధరణ కోసం, సహకార సంఘాల మనుగడ కోసం, మాస్టర్ వ్యవస్థ కూడా కొన్ని కష్టాలు బాధలు ఉన్నాయి, అవన్నీ తీరడం కోసం ఇది చేస్తా ఉంటే ఇది కూడా ఆందోళన. గత అనుభవాలు చూస్తే ఏం జరుగుతుందో చిన్న ఆందోళన. అయినా పెరగకుండా ఏం జరిగినా సరే సిద్ధపడతామని చెప్పి ముందుకు ప్రయాణం చేస్తూ కలిసి వచ్చేవాడితో కలిసి ఈ కార్యక్రమం చేద్దామన్న కొద్దిపాటి నమ్మకంతో తిరుగుతూ ఉన్నాం. దయచేసి మీ అందరికీ మరొకసారి చెప్తా ఉన్నా, రండి. ఇది విఫలమైతే పోయేది మా తిరిగేవాళ్ళు మా పరుగు మాత్రమే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క చేనేత కులస్తుడికి కూడా పరుగు పోయే పరిస్థితి. అందరికీ అవమానం ఇది. మంగళగిరిలో అంతమందితో మీరు చేస్తారన్నారు, ఏది ఎంతమంది వచ్చారని చెప్పి మిమ్మల్ని అడిగినా కానీ మీరు తలంచుకునే పరిస్థితి. విజయవంతం కాకపోతే ప్రతి ఒక్కరికి అవమానకరమే. ప్రతి ఒక్కరికి ప్రతిష్టగా తీసుకుని ఇది కూడా నా పరంగా నా ఇష్టం నేనైతే చెప్తా ఉన్నా, ఇది ఆఖరి ప్రయత్నంగా ఒకసారి ప్రయత్నించేద్దాం, మళ్ళీ ఒకసారి ఊరెళ్ళి సభ పెడతాము, అత్యార్థ విషయాలు చెప్పామని నాకు కూడా లేదు. చెయ్యబోదు కూడా ఎందుకు మనం తిరిగి అంతా చేసి ఒక చోట మిమ్మల్ని సమావేశపరిచి చెప్పిన తర్వాత కూడా ఇక్కడి నుంచి కదలకి లేకపోతే ఎందుకోసం చేయాలి, ఎవరి కోసం చేయాలని ఆత్మనిర్భర భావనతో బాధపడదని చెప్తే వీలేదు ఏంటి? చివరికి ఒక్క అవకాశం ఇది, ఆఖరి పోరాటం. కాడో పేడో చావో రేవో తెలిసినా మన సమస్యలు పరిష్కారం కావాలి. మన ఆత్మాభిమానం, మన ఆత్మగౌరవం ఈ ప్రపంచానికి తెలియాలి. తెలివి కోసం ఇది విజయవంతం చేసి చేయాలి ఎవరైనా సరే. దయచేసి ఆ రకంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రయత్నం చేయమని ఈ ధర్మవరం నుంచి ఇక్కడ చేయలేకపోయినా 30,000 మందితో దీనికి డ్యూటీగా మీరు ఇక్కడి నుంచి అనేక మంది వేలాదిగా వచ్చి అక్కడ భాగస్వాములు అయ్యారని చెప్పి ఇక్కడ జరిగిన నష్టానికి ప్రాయశ్చిత్తంగా మీరు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అది మాత్రం నేను మనస్ఫూర్తిగా మీకు నిర్ణయించుకుంటున్నాను. ధన్యవాదాలు అందరికీ. థ్యాంక్ యూ. Yeah.